హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే ఈ వ్యక్తి అసలు మీరిప్పుడు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? అంటే ఇలాంటి ఒక రీడింగ్ ఇంతకు ముందు కూడా చేశానండి. బట్ వ్యక్తుల ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతుంటాయి కదా! అసలు వాళ్ళలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అసలు వాళ్ళు మీ నుంచి అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది నేను మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొన్నిసార్లు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ అనేవి కామన్‌గా రావడం జరుగుతుంది. ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అంటే వాళ్ళసలు మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అనేది మీకు చెప్తే, మీ వల్ల అదైతే మీరు చేస్తారండి. మీ వల్ల అవ్వకపోతే ఇప్పటికైనా సరే ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. మీరేం చేయాలి అనేది మీరింక డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి ఇలాంటి రీడింగ్ చేయడం. మీలో చాలామందేంటంటే రీడింగ్స్ చూసి చాలా చేంజ్ అయిన వాళ్ళైతే ఉన్నారు. కొంత డెస్పరేట్‌గా ఉన్న వాళ్ళు కూడా చేంజ్ అయ్యి, రియలైజ్ అయ్యి, వాళ్ళ వర్త్ ఏంటో వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి ఒక క్లారిటీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇంకా కొంతమందేంటంటే అక్కడే స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అసలు? అంటే మిమ్మల్ని వాళ్ళు ఎలా చూడాలి అనుకుంటున్నారు అనేది కానీ మీకు అర్థమైతే అది మీ వల్ల అవ్వకపోతే మీకిప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది కదండీ! అప్పుడైనా సరే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని అయితే నేను చెప్పను. ఎందుకంటే మన లైఫ్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందండి మనము అనేసరికి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందిని మనం పట్టించుకుంటాం. కొంతమందిని మనం ఇగ్నోర్ చేస్తాం. వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అయితే పట్టించుకుంటాం. లేదు అంటే వాళ్ళు ఏమనుకోని మనకు అనవసరం అన్నట్టే ఉంటాం. సో, ఇలా ఇప్పుడు మీకెవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళసలు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినిట్‌గా ఈ రీడింగ్ అయితే మీకోసమే. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్బో, మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ రెయిన్బో, మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. అసలు ఇప్పుడు ఈ వ్యక్తి మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తితోని మీరు చాలా ఎక్కువ మాట్లాడారండి. అంటే జనరల్‌గా ఏ వ్యక్తితో అయినా మాట్లాడతారు. కాకపోతే ఈ వ్యక్తికి తెలియాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ తెలిసింది మీకోసం. అది కూడా మీరే చెప్పుకోవడం జరిగింది. లేకపోతే వాళ్ళకైతే మీకోసం పెద్దగా తెలీదు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువ జరిగింది. ప్లస్ ఆ కమ్యూనికేషన్‌లో కూడా ఏంటంటే ఆహ్, మీరు కొంత లిమిట్స్ క్రాస్ చేశారండి. అంటే వాళ్ళని తిట్టారు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏవో ఆర్గ్యుమెంట్స్ అయ్యాయని కాదు కానీ, మీకోసం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేదైతే వాళ్ళకిచ్చారు. సో, ఏ వ్యక్తికైనా సరే కొంచెం అలా తెలిసినప్పుడు ఏంటంటే, ఎక్కడో కానీ యాంగ్జైటీ అనేది వస్తుందండి. అంటే అలాంటి వాళ్ళని మనం భరించగలమా లేదా? ఇప్పుడు వాళ్ళలోని ఇలా పాజిటివ్ ట్రైట్స్ ఉన్నాయి. లేకపోతే ఇలా నెగెటివ్ ట్రైట్స్ ఉన్నాయి. ఇవసలు మనం హ్యాండిల్ చేయగలమా లేదా అనే డౌట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ వ్యక్తికి అలానే డౌట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. దానికి రీజన్ ఎవరంటే మీరే. ఎందుకంటే మీరు వాళ్ళకి చెప్పాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ చెప్పేశారు. అంటే వాళ్ళకి తెలియాల్సిందైతే చాలా ఎక్కువే తెలిసిందని చెప్పొచ్చండి. ఇంకా వ్యక్తులు ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారు.
దానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో వీళ్ళేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఒకవేళ ముందుకు తీసుకువెళ్తే ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయేమో అని ఆలోచించడం స్టార్ట్ చేశారండి. ఎందుకంటే మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్ కంటే నెగెటివ్ ఫీలింగే ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. సో ఇంకా ఈవెన్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తులేంటంటే మీకోసం ఎలా ఆలోచిస్తున్నారంటే, మీరు కొంత మారాలి అనుకుంటున్నారండి. వాళ్ళ మీద మీరు ఎందుకో కానీ ఎక్కువ డిపెండ్ అయిపోయినట్టుగా, లేకపోతే వాళ్ళ నుంచి మీరు ఏదో చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇవ్వనట్టుగా, అంటే అలాంటి ఒక ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా మీరేంటంటే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయినట్టుగా అయితే ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ వ్యక్తి నుంచి ఫినాన్సెస్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళు మీకు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేస్తున్నా సరే, అది వాళ్ళైతే మాత్రం హ్యాపీగా చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదండి. ఖచ్చితంగా వాళ్ళేమనుకుంటున్నారంటే మీరు మారాలి. మీరేంటంటే ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి. మీరు కూడా ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్‌లా వాళ్ళకేంటంటే కనిపించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరలా డెస్పరేట్‌గా ఉన్నప్పుడు, మీరలా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయినప్పుడు వాళ్ళకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ వస్తున్నాయండి. వాళ్ళకెక్కడో కానీ ఫ్రీడమ్ లేనట్టుగా, లేకపోతే ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావాలి అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. ఎందుకంటే, వాళ్ళు అల్టిమేట్‌గా కష్టపడుతుంది, లేకపోతే వాళ్ళకేంటంటే ఈ హెడేక్ ఉన్నది మీ వల్లే అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. మీరేంటంటే మీకోసం అన్నీ రివీల్ చేసుకున్నారు. సో, అక్కడే ఇవన్నీ స్టార్ట్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ వ్యక్తికైతే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఈవెన్ వీళ్ళేంటంటే కొంత జెలస్‌గా కూడా ఫీల్ అవుతున్నారు మీరు అనేసరికి. వాళ్ళకేంటంటే రేపు అనే రోజు మీతో ఎలా ఉంటుంది అనే భయం ఉందండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఫినాన్సెస్‌ని కానీ, మీతోని వాళ్ళు ఏదైనా షేర్ చేస్తున్నట్టయితే మెటీరియలిస్టిక్ థింగ్స్ అవి కూడా వాళ్ళకి షేర్ చేసుకోవడం అయితే ఇష్టం లేదు. మీరేంటంటే మీ లైఫ్‌ని ఇండివిడ్యువల్‌గా లీడ్ చేయాలి. మీరేంటంటే ఈ వ్యక్తి మీద డిపెండ్ అయిపోకూడదు. మీ లైఫ్ స్టైల్ చూసి ఈ వ్యక్తి అట్రాక్ట్ అయినట్టుగా మీరు మారాలి అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారండి. అది మాత్రం వాళ్ళలో ఎక్కడో ఉంది. సో, ఒకవేళ కానీ మీరు ఇలానే డిపెండ్ అయిపోయి, మీరు ఇలానే అంటే ఆ వ్యక్తి నుంచి ప్రతీదీ కూడా కోరుకున్నట్టయితే వాళ్ళు డెఫినిట్‌గా వచ్చే రోజుల్లో కూడా ఇంకా ఇంకా సఫర్ అవుతారు. ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ క్లియర్‌గా ఏంటంటే వాళ్ళు మీ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వాళ్ళ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. క్లియర్‌గా నేను చెప్తున్నాను. మెయిన్ ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా డిపెండ్ అయినా, లేకపోతే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైనా సరే మీ ఇద్దరి మధ్యలో కూడా కొంత కనెక్ట్ అయ్యున్నా సరే, వాళ్ళకక్కడ ఫ్రీడమ్ కావాలండి. మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఇప్పుడు కొంతమందికి చూడండి సేమ్ కార్ యూజ్ చేస్తుంటారు. లేకపోతే సేమ్ థింగ్స్ యూజ్ చేస్తుంటారు. లేకపోతే వాళ్ళ థింగ్స్ యూజ్ చేస్తుంటారు. అలాంటివి కొంచెం కట్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు క్లియర్‌గా డిస్టర్బెన్సెస్ అయితే ఫీల్ అవుతున్నారండి. అది వాళ్ళకి నచ్చట్లేదు. లోపల లోపల ఏంటంటే ఆ వ్యక్తులకి అది కోపం వస్తుంది. కొంత హర్టింగ్‌గా ఉంటుంది. బట్ అదేంటంటే బయటకు వాళ్ళు చెప్పుకోవట్లేదు. సో, మీరు అనుకోవచ్చు అవి చాలా చిన్నవి కదండీ! ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలన్నా, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో అండర్‌స్టాండింగ్ ఉంటే అవెంత అని. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే అవన్నీ చాలా పెద్దవిలా అనిపిస్తున్నాయండి. వాళ్ళేంటంటే ఈ థాట్స్‌లోనే ట్రాప్ అయిపోతున్నారంట. వాళ్ళేంటంటే ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. మీలో ఏంటంటే ఇలాంటి మార్పులు రావాలి అని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఒకవేళ మీలో ఇలాంటి మార్పులు రాకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచరే ఉండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అంత వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మీరు అలా డిపెండ్ అయ్యున్నారో లేదో మీకే తెలియాలండి. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మాత్రం ఈ రకంగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా మీలో మార్పు రావాలండి. ఒకవేళ మీరు ఇలా ఉంటే మాత్రం. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇది డైజెస్ట్ అవ్వట్లేదసలు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీ నుంచి సపోర్ట్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. వాళ్ళు అంటే మీరు ఏదో వాళ్ళకిచ్చేస్తారు. లేకపోతే మీరేంటంటే రేపనే రోజైనా సరే రీపే చేస్తారు. అవన్నీ వాళ్ళకవసరం లేదండి. ఎందుకంటే ఈరోజు స్ట్రగుల్ వేరు కదా! సో, రేపు మీరేం చేస్తారు అనేది వాళ్ళకనవసరం అండి. వాళ్ళ మీద ఆ బర్డెన్ పడకపోతే చాలు అనేదే వాళ్ళ ఫీలింగ్. సో, ఇదేంటంటే కమింగ్ డేస్‌లో అయినా చేంజ్ అయితే వాళ్ళ ఆలోచన విధానం అయితే మారుతుందండి. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే బ్రేక్ అయిన వరకు వెళ్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఈ లూప్‌లో ట్రాప్ అయిపోయారండి. ఈ ఆలోచనలనేవి పోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ ఇవే గుర్తొస్తున్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళేంటంటే
చాలా బిగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అది మీకేంటంటే షాకింగ్‌గా కానీ, సర్ప్రైజింగ్‌గా కానీ ఉంటుంది. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌వి ఇలాంటి దగ్గర జరుగుతాయండి. ఆ వ్యక్తి మీద ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ప్రెషర్ ఎక్కువవుతుందో వాళ్ళు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. సో, మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ వ్యక్తికి మీకు ప్రెజెంట్ ఏ సంబంధం లేకపోతే ఓకే. బట్ మీరు ఇంకా స్టిల్ వీళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మాత్రం కొంచెం చూసుకోండి. వాళ్ళ ఆలోచనలైతే ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా దానికి సరిపోయినట్టుగా మారాల్సిన అవసరం ఉండొచ్చండి. సో, అసలు చూద్దాం ఇంకా మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ ఉందండి. మీకు కమిట్మెంట్ ఉందండి. బట్ అది చూపించే విధానంలోనేంటంటే, మీరు చేస్తుంది కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ముందుకు వెళ్తున్నారు. యాక్చువల్‌గా ఈ ప్రాసెస్‌లో మీరు కూడా కొంత స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. మీకు కూడా కొంత ఏంటంటే ఇబ్బందికరంగానే ఉంది. బట్ మీరేంటంటే, ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ వ్యక్తులు అర్థం చేసుకుంటారు. రేపైనా సరే సిట్యుయేషన్స్ బెటర్ అవుతున్నాయి అని ఒక ఫీల్‌లో ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. బట్ ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చూసే పర్సెప్షన్ మార్చుకున్నప్పుడు. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో డెఫినిట్‌గా మీకు మీరు ఆ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఈ వ్యక్తి మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు కానీ మీకంటే ఇంపార్టెంట్ కాదు. ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే ఈ వ్యక్తికి మీరు అటెన్షన్ ఇవ్వకూడదండి. ఈ వ్యక్తిని మీరు కేర్ చేయకూడదు. వాళ్ళ నుంచి మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మీకు మీరేంటంటే స్ట్రాంగ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుంటుంది. మీరు కూడా ఏంటంటే అంత నార్మల్ పర్సన్ కాదు. మీకు కూడా ఒక స్టాండర్డ్ ఉంది అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక స్టాండర్డ్‌లో చూస్తున్నారు. బట్ అది మీరు కాదు అనే రియలైజేషన్ వాళ్ళల్లో ఎప్పుడొస్తుందో అప్పుడే మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఒక కొత్త పాజిటివిటీ కనిపిస్తుంది. ఆర్ మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ చేతుల్లో ఉందండి. టైమ్ బీయింగ్ మీరేం చేస్తారంటే ఈ వ్యక్తి మీద ఫోకస్ పెట్టకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. మీకోసం మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. ఎందుకంటే యూనివర్స్ అంతా కూడా గమనిస్తూనే ఉంటది. ఈవెన్ ఆ టైంకి మేబీ మీ ఫేవర్‌లో సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే మీ యాక్షన్స్ వల్ల, మీ థాట్స్ వల్ల మీకే ఫేవర్ జరుగుతుందండి. సో, ఆలోచించండి. డెఫినిట్‌గా మీరు ఎంతో కొంత అయితే మారాల్సిన అవసరం ఉంది. మీకు పేషెన్స్ ఉంటే సరిపోదండి. ఆ పేషెన్స్ ఏంటంటే ఆ వ్యక్తి మీద కాకుండా మీ మీద మీకు ఉండాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంటు. ఈవెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంటే. ఈ వ్యక్తి దగ్గర అది అయితే చాలా ఎక్కువ మెయింటైన్ చేయడం మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? సో, అసలు వాళ్ళ థాట్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలోని రిలేషన్‌షిప్ అయితే చాలా బావుండేదండి. అంటే చాలా ప్యాషనేట్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. ఎందుకో కానీ ఒకళ్ళకి ఒకళ్ళు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యారండి. ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఆ ప్యాషన్ ఉంది. రిలేషన్‌షిప్‌లోని అది ఆటోమేటిక్‌గా వర్కౌట్ అయ్యిందండి. మొత్తానికి ఈ వ్యక్తి విషయంలో మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అండ్ మీ విషయంలో కూడా ఈ వ్యక్తి అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పాస్ట్‌లో చూసినట్టయితే ఇద్దరి మధ్యలో కూడా ఆ లవ్ కానీ లేకపోతే ఆ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆ ఫైర్ కానీ చాలా ఎక్కువగా ఉందండి. ఇద్దరూ అయితే సేమే ఫీల్ అయ్యారు. బట్ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా! టైం అనేది చేంజ్ అవుతుంటది. సో, ఈ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు మీలో కొన్ని నచ్చట్లేదండి. వాళ్ళకేంటంటే ఎక్కడో కానీ మీలో ఆ డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే క్లియర్‌గా చెప్పాలి అంటే పాస్ట్‌లో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. కంప్లీట్‌గా ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ పర్సన్‌లా అయితే కనిపిస్తున్నారు. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే పాస్ట్‌లో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉండాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ మీ వైపు నుంచి మీరేంటంటే పాస్ట్‌లో ఉన్నట్టే ఉన్నారు. అంటే మీలో మార్పులు రాలేదు అని మీరు అనుకున్నా సరే స్టిల్ ఆ వ్యక్తి ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో ఏదైనా చేద్దాం అనుకున్నా, మీకు ఈ విషయంలోనే ఒక క్లారిటీ ఇద్దాం అనుకున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఏ రకంగా చెప్పాలి? ఎలా ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి అనేది. అంటే
వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకున్నా సరే సిచ్యువేషన్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ నాకు తెలిసి వాళ్ళు చెప్తుంది కానీ, లేకపోతే వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కానీ, మీకేంటంటే ఒక రాంగ్ వేలో పోర్ట్రే అవుతూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే ఆ వేలో మీకు వైబ్స్ ఇస్తూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీకేదో కన్వే చేయాలనుకుంటారండి. మీకది ఇంకొక రకంగా కన్వే అవ్వడం, అలాంటివి ఇక్కడ జరుగుతున్నట్టున్నాయి. సో, దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలోని ఆ లవ్ ఉన్నప్పటికీ కూడా అది అంత బయటకు రావట్లేదు. పాస్ట్‌లో ఉన్నట్టయినా సరే అట్‌లీస్ట్ ఇప్పుడు లేదు అని చెప్పొచ్చు. బట్ ఆ వ్యక్తికి ఏంటంటే పాస్ట్‌లో ఎవరినైతే చూసారో, పాస్ట్‌లో ఎలాంటి మెమోరీస్ అయితే షేర్ చేసుకున్నారో, అలా మీరు ఉంటే బెటర్‌గా ఉంటుంది అనే ఫీల్‌లో ఉన్నారండి. బట్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. ఏం చేసినా సరే అది మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ చేస్తుంది. సో, అందుకే వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళే పుష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటి హార్మోనీ అనేది మళ్ళీ రాదేమో! అంటే మనమే అనవసరంగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నామేమో! ఇది ఇంతేనేమో! అలా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. ఇక్కడ అంటే ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరికీ కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే ఉంది. కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అంతే ఉందండి. ఆ గ్యాప్ అనేదేంటంటే ఫిల్ అవ్వట్లేదు. ఆ వ్యక్తికి ఎలా ఫిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. మీ వైపు నుంచి మీరు ఫిల్ చేస్తున్నా సరే, అది వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వట్లేదు. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఆ వ్యక్తి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే ఆహ్, వాళ్ళు ఇలా ఉండాలి అని అనుకోవట్లేదు. ఇక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ కనిపించట్లేదు. ఇక్కడ వాళ్ళకి హోప్ కనిపించట్లేదు. మేబీ వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే ఈ డిసప్పాయింట్‌మెంట్ అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ వ్యక్తులు ఏంటంటే క్లియర్‌గా పాస్ట్‌లో ఉన్నారండి. పాస్ట్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటే ఒకటి వ్యక్తులు ఏంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంటారు. అలా అని చెప్పి ఫీలింగ్స్ అనేవి చేంజ్ అవ్వవు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ చేంజెస్ అనేవి ప్లెజెంట్‌గా లేవండి. అందుకే వాళ్ళేంటంటే పాస్ట్‌లో ఆ పర్సన్‌ని చూసినట్టుగా ఇప్పుడు కూడా చూడాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీలో మేబీ చేంజెస్ వచ్చుండొచ్చు ఆర్ రాకపోయి కూడా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరెందుకో మరి అలా వాళ్ళకనిపిస్తున్నారు. సో, ఒక్కసారి అదైతే గమనించండి ఎందుకు అనేది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ కూడా న్యూ బిగినింగ్స్ అనేవి అవసరం అండి. ఒకవేళ వర్కౌట్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అంటే. ప్లస్ ఈ వ్యక్తితోనేంటంటే మీరు కలవడానికి ట్రై చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మీ వల్ల అయితే ఓకే. మీ వల్ల అవ్వకపోతే మీరు కూడా చేసేదేం లేదు. బట్ ఏంటంటే కలవాలి అనుకుంటే ఒక ఛాన్స్ తీసుకోవచ్చండి. అది ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వర్త్ అంట. ఒకవేళ ఈ వ్యక్తితో మీరు కలిసే ప్రయత్నం చేసినా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేసినా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఒకవేళ మీకు అప్రోచ్ అయ్యి వాళ్ళేదైనా చెప్తున్నా సరే, వాళ్ళకి అంటే ఏదైనా అనిపించింది మీకు కన్వే చేస్తున్నప్పుడు, దాన్ని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఇమ్మీడియేట్‌గా రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఛాన్స్ అయితే ఉందండి ఒక మాటలో చెప్పాలంటే. బట్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టమే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారో, మీరు ఎలాంటి పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకుంటున్నారో అది మీకే తెలుస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం ఇదేంటంటే అందరికీ రెజోనేట్ అవ్వదండి. ఎందుకంటే మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకున్నప్పుడు ఎవరి ఎనర్జీ ఏంటో తెలీదు కదా! సో, అక్కడ ఏమవుతుందంటే కొంతమందికి ఇది రైట్ గైడెన్స్ అవుతుందండి. కొంతమందికి ఏంటంటే గైడెన్స్ అనేది రైట్ అవ్వకపోవచ్చు. సిట్యుయేషన్ అనేది సేమ్ ఉండొచ్చు. సో, ఇక్కడ నేను అందుకే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. నేనిచ్చిన గైడెన్సే మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. చాలామంది ఏంటంటే నేను చెప్పిన రీడింగ్ రాంగ్ అంటున్నారు. అది అలాంటి కామెంట్స్ చూసినప్పుడు యాక్చువల్‌గా నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను రీడింగ్ రాంగ్ చెప్పడానికి ఏముంది? కార్డ్స్ ఏమొస్తే అదే నేను చెప్తాను. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి కార్డ్స్ పిక్ చేసుకోవట్లేదు కాబట్టే నేనిచ్చిన గైడెన్స్ అనేది మీకు సూట్ అవ్వట్లేదు. లేకపోతే సిట్యుయేషన్స్ రెజోనేట్ అవ్వట్లేదు. సో, అక్కడ ఎక్కువ సీరియస్‌గా తీసుకోవడానికైతే ఏం లేదండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిట్యుయేషన్స్ అట్‌లీస్ట్ ఇలా ఉన్నప్పుడు మీరు ఏం ఫేస్ చేస్తున్నారో దాని ప్రకారం మీరు ముందుకు మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. అది మీకు పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తే దాన్ని మీరు ఎండ్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు కూడా సిట్యుయేషన్ పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది అంటే, అది వర్తీయేనండి. ఈ వ్యక్తిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు కూడా మీకు పెయిన్‌ఫుల్‌గా ఉందంటే, ఆ పెయిన్‌నైనా మీరు ఎండ్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే పెయిన్ అనేది ఏదో ఒక వేలో క్రియేట్ అవ్వాలనే యూనివర్స్ ఇలాంటి సిట్యుయేషన్స్ తీసుకొస్తుందండి. ప్లస్ ప్రతి మనిషి వాళ్ళ కర్మను క్లియర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు దీనికి గైడెన్స్ అయితే ఒకటేనండి. యూనివర్స్ ఏంటంటే ట్రై చేయమనే చెప్తుంది. ఎవరిని కూడా విడిచిపెట్టేయండి, మీకు సంబంధం లేదు అలా చెప్పదండి. ఎందుకంటే విడిచిపెట్టేయడం అనేది ఈజీయే.
బట్ ట్రై చేయడమే కష్టం. సో మీరేంటంటే మీరు ట్రై చేయాలనుకుంటే చెయ్యండి. లేదు ఆ వ్యక్తి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ వ్యక్తి అట్లీస్ట్ నేను చెప్పిన వేలో కూడా మీకేంటంటే పోర్ట్రే అవ్వట్లేదు అంటే మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సైలెంట్‌గా ఉండొచ్చు. సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఓకే. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీలో కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉందండి. అవునన్నా కాదన్నా సరే మీరేంటంటే ఎక్కడో కానీ నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరే మిస్‌లీడ్ చేసుకుంటున్నారు. మీ మైండ్ ఏంటంటేనండి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది. కొన్ని థాట్స్ అండి, అన్నీ కాదు. అంటే మనకి జనరల్‌గా థాట్స్ అనేవి వస్తుంటాయి. అవేంటంటే మనమే ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలండి. పాజిటివ్ వస్తాయి, నెగెటివ్ వస్తాయి. సో ఎవరైతే పాజిటివ్‌గా ఫీల్ అవుతుంటారో వాళ్ళ లైఫ్‌లో ఏంటంటే పాజిటివ్ థింగ్స్ జరుగుతుంటాయి. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా రోజుల నుంచి మీరు కూడా డిఫరెన్స్‌ని ఫీల్ అవుతున్నారండి. ఆ ఎక్సైట్‌మెంట్ ఏంటంటే మీకు లేదు. ఒకప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళు అనేసరికి మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఎక్కడో కానీ అసలు ఏంటి రిలేషన్‌షిప్ ఇలా ఉంది? ఎందుకసలు ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తున్నాం అనే ఫీలింగ్ మీకొస్తుంది. అసలు ఇది వర్తీయేనా? ఎండ్ ఆఫ్ ద డే ఈ సిట్యుయేషన్స్ మారుతాయా? మీ లైఫ్‌లో మీరు ఒక లైట్‌ని చూస్తారా అనే డౌట్ మీకు కూడా ఉందండి. బట్ మీరేంటంటే ట్రై చేస్తున్నారు అట్‌లీస్ట్. అంటే దీన్ని ఎలా మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఏంటి అని. బట్ స్టిల్ మీలో ఉన్న నెగటివిటీ అనేది బయటకు వెళ్ళట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ డెవిల్ ఎనర్జీ అనేది మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. ఏదో ఒక వేలో మీరు మ్యానిపులేట్ అయిపోతున్నారు. సో ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తితోని మీరు స్ట్రెయిట్‌గా మాట్లాడియండి. వాళ్ళు యెస్ చెప్పినా, నో చెప్పినా వాళ్ళకి అర్థమైనా, అర్థం కాకపోయినా, లేకపోతే వాళ్ళు మీ నుంచి ఆశిస్తుంది మీ వల్ల అవుతుందా లేదా అన్నీ కూడా ఛాన్స్ ఉంటే ఓపెన్‌గా మాట్లాడేయడానికి చూడండి. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఓపెన్‌గా ఆన్సర్స్ చెప్పేస్తారు. ఏదో ఒకటి మీరు డిసైడ్ అయిపోవచ్చండి. దీనికి మళ్ళీ మీరు డ్రాగ్ చేసి, లాగ్ చేసి, వ్యక్తి కోసం వెయిట్ చేసి, మీరు ఆ హెడేక్ తెచ్చుకొని ఇవన్నీ అవసరం లేదండి. క్లియర్‌గా యూనివర్స్ ఏంటంటే స్ట్రెయిట్ గైడెన్స్ ఇస్తుంది. మాట్లాడాలి అనుకున్నప్పుడు అన్నీ చెప్పేయండి. ఒకవేళ వ్యక్తి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే మీకు మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అవేం అవసరం లేదండి. ఒకవేళ ఇప్పటి వరకు మీకు ఛాన్స్ రాకపోయినా సరే కమింగ్ డేస్‌లో అయినా సరే మీకు ఛాన్స్ రావచ్చండి వ్యక్తితో మాట్లాడడానికి. మేబీ అప్పుడైనా సరే ప్రాపర్‌గా ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకొని మీ ఫీలింగ్స్ మీరు చెప్పడం కానీ, మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రెస్ చేసుకోకుండా మీరేంటంటే ఓపెన్‌గా మాట్లాడితే మాత్రం బెటర్ అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూడాలి అనుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటేనండి మీ విషయంలో చాలా ఆలోచించారండి. వాళ్ళ నీడ్స్ ఏంటి అనేదైతే వాళ్ళు తెలుసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ నీడ్స్ ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. పాస్ట్‌లో మాత్రం ఈ వ్యక్తులు చాలా కన్సిడరేట్‌గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. మీరు కూడా అంతేనండి. ఈ వ్యక్తి గురించి చాలా రకాలుగా ఆలోచించారు. వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఫుల్‌ఫిల్ చేయడం కానీ అవన్నీ చేశారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా అది రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యి చేశారండి. చేయలేదు అని చెప్తే అది అబద్ధం. బట్ ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంది అని చెప్పొచ్చండి. ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్స్ ఒక ప్లేస్‌కొస్తే ఏమవుతుందో అదే జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తికి ముందు మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోయినా సరే మీతోని రిలేషన్‌షిప్ ఏర్పడిన తర్వాతైనా సరే వాళ్ళు మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం అయితే చేశారు. ఇదేంటంటేనండి ఏ రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వొచ్చండి. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని అయితే నేను మెన్షన్ చేయను. బట్ నాకు అనిపించిన దాని ప్రకారం అయితే మాత్రం ఇద్దరి మధ్యలో కూడా అండర్‌స్టాండింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్ వచ్చిందా, సో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఒక విషయంలో మాత్రం ఆ వ్యక్తి డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది. మరి మీరేం చేశారో లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉండి ఇంకెవరైనా చేశారో మరి మీకే తెలియాలి. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఆ వ్యక్తి ఆలోచన విధానం మారిపోయిందండి. అలా అని చెప్పి ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం పోయిందని చెప్పను నేను. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఇష్టం కనిపిస్తుంది. చాలా వరకు ఈ రీడింగ్ చూసిన వాళ్ళు మ్యాక్సిమం ఒక అబ్బాయిని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక అబ్బాయి ఎనర్జీకి బాగా కనెక్ట్ అవుతుంది రీడింగ్ అండి. బట్ జనరల్ రీడింగ్ కాబట్టి అమ్మాయి అయినా కూడా అవ్వచ్చు. అమ్మాయిలో మస్కులిన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో దానివల్ల కూడా కొంత మీరు ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే వ్యక్తి ఏంటంటేనండి ఇంతకు ముందు ఇప్పటికి అయితే డిఫరెన్స్ వచ్చిందండి. ఎందుకంటే
ఈ వ్యక్తి ఇప్పుడేంటంటే స్లో అయిపోయారండి. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా మారిపోయాయి అంటే, ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయడం, లేకపోతే ఎక్కువ మీతో అన్నీ షేర్ చేసుకోవడం, లేకపోతే మీ విషయంలో కొంత కన్సిడరేట్‌గా ఉండడం అలాంటివి చేయట్లేదు. ఆలోచిస్తున్నారు ఎక్కువ. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి మీరు ఫుల్‌ఫిల్ చేస్తున్నారా? వాళ్ళ నీడ్స్ అనేవి మీరు తెలుసుకుంటున్నారా? మీరేమైనా సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తున్నారా? సో, వాళ్ళు అంటే ఈ ఛాన్స్ తీసుకోవడం అనేది వర్తీయేనా? ఈ రకంగా ఆలోచిస్తున్నారండి. అది మీకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే అండర్‌స్టాండింగ్ బెటర్‌గా ఉండి, ఇద్దరి మధ్యలో కూడా ఆ కమ్యూనికేషన్ అనేది బెటర్‌గా ఉండేది. ఇప్పుడేంటంటే ఆ వ్యక్తి మీతో ఎక్కువ కమ్యూనికేట్ చేయట్లేదండి. మాట్లాడినా సరే ఏదో నార్మల్‌గా మాట్లాడుతున్నారు కానీ, డీప్‌గా కాన్వర్జేషన్స్ అయితే జరగట్లేదు. సో, వాళ్ళసలు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తే, మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారేమో అని అనుకుంటున్నారు. సో, వీళ్ళెలా అనుకుంటున్నారంటే, మీరు వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. మీరేంటంటే మీ వ్యూస్ అనేవి కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీరేంటంటే వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి అని అనుకుంటున్నారండి. అలానే ఈ వ్యక్తి విషయంలోని మీరు ఏదైనా పని చేసినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ ఆలోచించి మాట్లాడాలి. తొందరపడిపోకూడదు. ఈవెన్ మీకు వాళ్ళంటే ఇష్టం లేకపోయినా, హేట్రెడ్ ఉన్నా సరే స్టిల్ దాన్ని కూడా చెప్పే విధానంలోని ఒక పద్ధతిగా మాట్లాడడం అనేది చెయ్యాలి అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే ఈ వ్యక్తి ఏంటంటే కంప్లీట్‌గా ఎలా మారిపోయారంటే, వాళ్ళు హర్ట్ అవ్వకూడదని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఒక షెల్ క్రియేట్ చేసుకున్నారు. ఆ షెల్‌ని ఏంటంటే ఎవరు బ్రేక్ చేయకుండా ఓవర్ ప్రొటెక్టివ్ మోడ్‌లో ఉన్నారు. మెయిన్ ఆ షెల్ ఎవరి వల్ల బ్రేక్ అయినా పర్వాలేదు కానీ, మీ వల్ల అసలు బ్రేక్ అవ్వకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది పాస్ట్‌లో. సో, మళ్ళీ మళ్ళీ ఆ హార్ట్ బ్రేక్ అవ్వడం అనేది వాళ్ళకిష్టం లేదండి. ఇక్కడ అందుకే వాళ్ళేంటంటే, మీరు మాట్లాడాలి. మీరు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి. మీరేంటంటే ఎప్పుడైతే వాళ్ళతో అంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారో, వాళ్ళకి మీరేంటో అర్థమవుతుంది కాబట్టి, అప్పుడు ఛాన్స్ తీసుకోవడం బెటర్. అంతేకాని ముందే వాళ్ళొకటి డిసైడ్ అయిపోయి, మళ్ళీ మీతో ట్రావెల్ అయ్యి, మళ్ళీ ఇవంతా జరగడం అనేది వాళ్ళకిష్టం లేదండి. సో, దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ప్లస్ వాళ్ళేంటంటే, మీ మాటల్ని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేసేస్తారని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే, మీరు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? అనేది వాళ్ళు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు నిజం చెప్పారనుకోండి, నమ్మకం పెరుగుతుంది. కొంచెం కొంచెంగా ఓపెన్ అప్ అవుదాం అని చూస్తున్నారు. ఒకవేళ మీరు అబద్ధం చెప్పారు అంటే, మళ్ళీ అది స్టార్టింగ్ పాయింట్‌లో ఉన్నట్టే. ఇక్కడ ఇంకొకటండి, ఈ వ్యక్తులు కొన్ని విషయాల్లోని ఎలా ఉంటారంటే, చాలా క్రేజీగా ఉంటారండి. అంటే, వాళ్ళు చెప్పిన మాట మీరు వినాలి కానీ, మీరు చెప్పిన మాట వాళ్ళు వినడం అలాంటివి చేయరు. అంటే, అక్కడ ఆర్గ్యుమెంట్ జరగడం అలాంటివి అవుతుంటాయి. సో, అవి కూడా మీరేంటంటే, కొంత ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. బట్ అదేంటంటే, కమింగ్ డేస్‌లో కూడా ఎంతో కొంత కంటిన్యూ అవుతది. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఆ వ్యక్తి మాటలు మీరు వింటే సరిపోతుందని అనుకుంటున్నారు. మీ మాటలు వాళ్ళు వినాలి అంటే, కొంచెం వాళ్ళకేంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఎంతో ఓపెన్‌గా మీరేంటంటే ట్రూత్ చెప్తే కానీ చెప్పలేమండి. అంటే వాళ్ళకి కొన్ని తెలుస్తాయి కదా! మీరు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? అనేది. సో, మీరు నిజం చెప్తున్నారు అంటే ఓకే. వాళ్ళు వినడానికి రెడీగానే ఉంటారు. మళ్ళీ మీరు ఎక్కడో ఏదో బ్లఫ్ చేస్తున్నారని వాళ్ళకి డౌటొస్తే మాత్రం చెప్తున్నాను కదా! ఇలాంటి ఫైట్స్ అయితే జరుగుతాయండి. ఏదైనా సరే కొంత సిట్యుయేషన్స్ అయితే కేయోటిక్‌గా ఉంటాయి. ఎందుకంటే ఆ వ్యక్తి రెడీగా లేరండి. బట్ వాళ్ళేంటంటే మీలో మార్పుల్ని ఈ రకంగా చూడాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ డిస్టర్బెన్స్ అనేది కొంత వచ్చింది కాబట్టి, ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అయ్యే వరకు కూడా ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ వాళ్ళేంటంటే ఆ షెల్‌ని బ్రేక్ చేయడానికి రెడీగా లేరు. సో, వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే, ఇద్దరి మధ్యలో కొంచెం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఉంటాయండి. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను. మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వండి ఈ వ్యక్తి విషయంలో. మీకేది కరెక్ట్ అనిపిస్తుందో మీరది మాట్లాడండి. అలా అని చెప్పి వాళ్ళని మిస్‌లీడ్ చేయొద్దండి. అంటే కొంతమంది చెప్పాను కదా! అబద్ధాలు చెప్పడం, లేకపోతే అవ్వనివి కూడా అవుతాయని చెప్పడం అలాంటివి చేస్తుంటారు. సో, మీరు అలాంటివి మానేసుకోవడం మంచిదండి. మీలో ఆ ట్రాన్స్‌పరెన్సీ కనిపిస్తే ఏమవుతుందంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఎక్కడైనా మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా వాళ్ళేంటంటే, ఆ రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారండి. మనం తప్పుగా అనుకున్నాం అనే అది ఉంటుంది వాళ్ళకెప్పటికైనా. ఇమ్మీడియేట్‌గా వాళ్ళలోన ఆ ఫీలింగొచ్చింది. వాళ్ళేంటంటే గిల్టీనెస్‌తో ఉన్నారు అంటే మాత్రం మీకు సిట్యుయేషన్స్ వర్కౌట్ అయినట్టే. వ్యక్తులేంటంటే మారిపోతారండి మళ్ళీ. కొంత సిట్యుయేషన్స్ బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. సో, మీరు ఆలోచించండి. మీ వల్ల అవుతుంది అంటే మీరు ఏదైనా చేయండి. మీ వల్ల అవ్వదు అంటే ఆ ప్రెషర్ మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
కొన్నిసార్లు ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. ఈ వ్యక్తి విషయంలో చాలా వరకు పేషెన్స్‌గా ఉండడానికే ట్రై చేస్తున్నారు కానీ అది ఎందుకో మీ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే మీ ఓల్డ్ సెల్ఫ్ ఈ వ్యక్తిని ఒక డిఫరెంట్ వెర్షన్‌లో చూసింది. సో, ఇప్పుడేంటంటే మీరు ఈ వ్యక్తిని ఇంకొకలా చూస్తున్నారు. అదెందుకో గానీ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. కంట్రోల్ అవ్వలేకపోతున్నారు. సో, ఎక్కడో కానీ ఆ వ్యక్తితో మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారండి. ఆ వ్యక్తిని ఏంటంటే దూరం పెడుతున్నారు. అంటే ఎందుకు దూరం పెడుతున్నారంటే ఆ ప్రాసెస్ అనేది మీకు హర్టింగ్‌గానే ఉంది. సో, మీరు కూడా కొంత చేంజ్ అవ్వాలండి. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఈ వ్యక్తిని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ వ్యక్తి ఇప్పుడు మీకు ఒక న్యూ వెర్షన్‌లో కనిపిస్తున్నారు కాబట్టి ఆ న్యూ వెర్షన్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అది మీరు ఒక ఫ్రెండ్లీ వేలో యాక్సెప్ట్ చేస్తారో లేకపోతే ఆహ్, మీరే ఏ రకంగా ఆ వ్యక్తిని మీ లైఫ్‌లో ఉంచుకోవాలి అనుకుంటున్నారో, దాని ప్రకారం మీరేంటంటే ఫస్ట్ ఈ వ్యక్తిని ఏదైనా యాక్సెప్ట్ చేయాలండి. ఈవెన్ ఈ వ్యక్తి మీకు కంప్లీట్‌గా అంటే పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోయినా సరే, మీరేంటంటే ఈ వ్యక్తికి 100% అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీ వైపు నుంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఇవ్వండి. అంటే మీరు కంట్రోల్ చేసే టైప్ కాదు. అలా అని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేస్తే కూడా మీరు ఊరుకోరు అన్నట్టుగా మీరు ఉంటే సరిపోతుందండి. ఇక్కడ ఏంటంటే పెద్దగా మీరు చేయడానికి ఏం లేదు కానీ కొన్ని చేంజెస్ అయితే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో రావాల్సిన అవసరం ఉంది. మెయిన్ మీ ఎమోషన్స్‌ని ఫస్ట్ మీరు కంట్రోల్ చేసుకోండి. కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టం పెరిగిపోతుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి అంటే మీకు కోపం వస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తిని చూస్తే తిట్టాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి చేసిన పనులు చూస్తే ఏడుపొస్తుంది. ఇలా రకరకాల ఎమోషన్స్ అనేవైతే మీరు ఫీల్ అవుతున్నారండి. పాస్ట్, ప్రెజెంట్ మిక్స్ అయిపోతున్నాయి. ఫ్యూచర్ గురించి ఆలోచన వచ్చినప్పుడు కూడా ఎమోషన్స్ ఇంకా మిక్స్ అయిపోతున్నాయి. సో, ఇలా అన్నీ మిక్స్ అయిపోయి మీరేంటంటే స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తికి మీరు ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలో అంతవరకు ఛాన్స్ ఇవ్వండి. ఆ వ్యక్తి ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకుంటే ఓకే. యుటిలైజ్ చేసుకోకపోతే అప్పుడైనా సరే మీరు కొంత రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఆ వ్యక్తి హార్ట్ బ్రేక్ అయిందండి. సో, వాళ్ళు కూడా ఏంటంటే ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉన్నారు కాబట్టే మీరేంటంటే ఇలా సఫర్ అవుతున్నారు. సో, టెక్నికల్‌గా ఇద్దరూ హీల్ అవ్వాల్సిన అవసరం ఉందని అర్థం. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు హీల్ అవుతారో ఇద్దరి మధ్యలో మళ్ళీ అండర్‌స్టాండింగ్ కుదురుతుందండి. అంతవరకు ఏంటంటే సిట్యుయేషన్స్ కొంత కేయోటిక్‌గానే ఉంటాయి. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అనేది మాత్రం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.